హలో వివర్స్, వెల్కమ్ టు వైల్డ్ వుల్ఫ్. నేను మీ జాకిర్ హుసేన్. ఇక పుష్ప వైల్డ్ ఫైర్ తోటి అభిమానులకి 3 hours వైల్డ్ ఫైర్ చూపిస్తే బన్నీకి మాత్రం తెలంగాణ గవర్నమెంట్ 6 గంటలేంటి 30 గంటలేంటి అంతకు మించి వైల్డ్ ఫైర్ చూపిస్తుందని అనుకోవచ్చు. అయితే ఇంత జరిగినప్పటికీ కూడా చనిపోయిన వ్యక్తి రేవతి ఎవరైతే ఉన్నారో తన భర్త ఇంత జరిగినా కూడా బన్నీ మీద సానుభూతి అయితే చూపిస్తున్నట్టు వార్తలు అయితే వస్తున్నాయి. అంతేకాదు తను ఎక్కడ మాట్లాడినా కూడా మనం చూస్తున్నాం. అసలు దీని గురించి నిజంగా సానుభూతి చూపిస్తున్నారా? సో ప్రస్తుతం మనతోటి సీనియర్ జర్నలిస్ట్ జగదేవ్ గారు ఉన్నారు. సో దీని గురించి డిస్కస్ చేసేద్దాం. సో హాయ్ సార్. హలో అండి. సో ప్రస్తుతం జరుగుతున్న పరిణామాలన్నీ చూస్తే సో ఈ రేవతి అనే పర్సన్ చనిపోయిన భర్త ఎవరైతే ఉన్నారో బన్నీ మీద సానుభూతి అయితే చూపిస్తున్నాడని అనుకోవచ్చు. సో మీరేం చెప్తారు సార్? మీరు ముందు క్వశ్చన్లో తెలంగాణ ప్రభుత్వం అనే కన్నా తెలంగాణ పోలీస్ యాక్చువల్గా, ఎందుకంటే మళ్ళీ ప్రభుత్వం అంటే ఏదో రాజకీయ దుమారము, కక్ష సాధింపు ఇలాంటి డైలాగులు వస్తాయి. అదేం కాదు. సో మనం జరుగుతున్న పరిణామాలు ఎవరి కోణంలో వాళ్ళకి ఫేవర్గా ఉండొచ్చు, కానీ ప్రజలంతా గమనిస్తున్నారుగా. మొన్న ముఖ్యమంత్రి మాట్లాడిన తర్వాత ఎవరు వైపు ఫేవర్గా ఉందని అందరికీ క్లియర్గా అర్థమైపోయింది, ఎవరు తప్పు అని. ముఖ్యమంత్రి గారు కూడా కావాలని పాయింట్ అవుట్ చేసి మాట్లాడలేదుగా. సభలో ఒక సభికుడు అడిగిన ప్రశ్నకి వివరణ ఇచ్చారు. దానికి ఈయన ఏదో అయిపోయింది ఇందులో నా ప్రమేయం ఏమి లేదు, దయచేసి ఇక్కడితో వదిలేయండి, ఒకవేళ మీ మనోభావాలు దెబ్బతినేలాగా నేను ఏదైనా ప్రవర్తించుంటే ఎక్స్ట్రీమ్ సారీ అంటే ఒక మాట అయిపోయింది కదా. సరే, ఇప్పుడు రేవతి భర్త అదే చనిపోయిన కీర్తిశేషులు అయిపోయింది ఆవిడ. సో ఆవిడ భర్త నిజంగా ఇది ఇంట్లో బన్నీ తప్పు లేదు నిజంగా, అంటే వాస్తవానికి కూడా బన్నీ గారు తప్పు ఏం లేదు. ఇప్పుడు ఎవరు కూడా ఇతననే కాదు, చాలామంది రాజకీయ నేపథ్యంలో కూడా ఇట్లా ర్యాలీలు రోడ్ షోలు నిర్వహిస్తున్నప్పుడు ఎక్కడైనా అపశృతి జరిగితే అది దానికి ఆ ర్యాలీ నిర్వహించే నాయకుడిని తప్పని ఎలా తప్పు పట్టలేం. కాకపోతే దీన్ని మీడియా ఒక విధంగా వక్రీకరించింది. కొంత మీడియా, అన్ని మీడియాలు అనడానికి లేదు. ఎందుకంటే ఇప్పుడు ముఖ్యమంత్రి గారు అంత ఆవేదనగా మాట్లాడడానికి కారణం ఆయన ఢిల్లీలో ఉంటుండగా వీళ్ళు నేషనల్ మీడియా వాళ్ళు ఏంటి అంటే ఇప్పుడు ముఖ్యమంత్రి గారిని ఢిల్లీలో ఆయనకి తీసుకెళ్ళినప్పుడు ఢిల్లీలో ఉన్నారని ఆయన అరెస్ట్ చేశారు కదా, మీరు దీనిపై ఎలా స్పందిస్తారని అడిగారు. అది అవసరం లేదు కదా, ముఖ్యమంత్రిని అడగాల్సిన ప్రశ్న అది. ఇప్పుడు అక్కడ ఏం జరిగింది, ఆయన లేడు, చట్టం తన పని చేసుకుపోతుంది, లేదా విచారణ నిమిత్తమో లేదంటే సార్ మీరు వద్దని చెప్పినా కూడా మీరు మళ్ళీ ర్యాలీగా వెళ్ళారు దాని మీద, లేదంటే అక్కడ స్వచ్ఛందంగా ఎవరైతే లైవ్లో ఉన్నారో డీసీపీ ఆర్ ఏసీపీ లేదంటే ఎస్హెచ్ఓ స్థాయి వ్యక్తులు ఉన్నారో వాళ్ళు ఇచ్చిన వివరణ ప్రకారం వాళ్ళు సార్ ఇట్లా మేము చేసినా కూడా ఆయన వినలేదు కాబట్టి మేము అదుపులోకి తీసుకోవాలనుకుంటున్నాం ప్రయత్నం చేసి ఉండొచ్చు. దానికి ముఖ్యమంత్రి వరకు చెప్పాల్సిన అవసరం ఏముంది? లేదు. ముఖ్యమంత్రికి తెలియకపోవచ్చు, అర్థమవుతుందా? జస్ట్ చూచాయిగా చీఫ్ సెక్రటరీకో లేదా కమిషనర్కో లేదా డీజీపీ స్థాయి వ్యక్తికో ఇన్ఫార్మ్ చేసేసి, ఎందుకంటే ఇక్కడ ఇటువైపు పెద్ద సెలబ్రిటీ కాబట్టి అయి ఉంటుంది తప్ప దానికి మళ్ళీ మీరు అక్కడ ఇలా అరెస్ట్ చేసి మీ ప్రభుత్వం ఉంది కదా అంటే అది ఖచ్చితంగా దుమారం రేపేలాంటి ప్రశ్న కాదా? అవును సార్, అవును. ఇప్పుడు మీరు కూడా క్వశ్చన్లు ఏమన్నారు, ప్రభుత్వం సుమారుగా 30 గంటల 3 గంటల సేపు ప్రశ్నించింది అనేది అన్నారు. ప్రభుత్వం కాదు, అక్కడ ప్రభుత్వం కాదు, అదే పోలీస్ ప్రభుత్వ అధికారులే వాళ్ళు కూడా. కానీ ఇప్పుడు ప్రభుత్వం అంటే ఇప్పుడు అసలే ఏదో రేవంత్ రెడ్డి గారు ప్రభుత్వం ఏదో చేసేస్తుంది అన్నట్టుగా ఒక బీజేపీ వాళ్ళు బీఆర్ఎస్ వాళ్ళు దుమ్మెత్తిపోస్తున్నారు. అక్కడ ఒకవేళ ఆ మహిళ చనిపోయిన తర్వాత ఇక్కడ ఏమైనా చర్యలు తీసుకోకపోతే ఒక మహిళ తెలంగాణ ఆడబిడ్డ చనిపోయినా కూడా ప్రభుత్వానికి ఏమీ పట్టనట్టున్నారని అనేది వీళ్ళే. అవునా? సరే, అయింది. అలా అడగడం వల్ల హైలైట్ అయిపోయింది. ఏదో అరెస్ట్ చేశారంటే ఎందుకు, ఎవరికి అరెస్ట్ సంజయ్ దత్ అరెస్ట్ అవ్వలేదండి, సల్మాన్ ఖాన్ గారు అరెస్ట్ అవ్వలేదండి, వీళ్ళందరూ పెద్ద పెద్ద స్టార్లు కాదా అండి? చెప్పండి. సంజయ్ దత్ గారు కూడా అదేదో వెపన్స్ దీంట్లో టాడా కేసు ఏదో అంటారు దాంట్లో చాలా ఏళ్ళు జైల్లోకి వెళ్ళి వచ్చాడుగా, జైలు జీవితం గడిపొచ్చాడు. నేను అన్నిది చట్టం దృష్టిలో అందరూ ఒకటే. అయితే ఇంత జరుగుతున్న సార్ అసలు అభిమానులు ఎక్కడ కనిపించట్లేదు సోషల్ మీడియాలో కానీ, అంటే తన అభిమాన హీరోకి ఇట్లా జరిగితే ఆ రోజు వచ్చిన వాళ్ళు కానీ ఎవరు కనిపించట్లేదు. అసలు ఏం చెప్తారు? ఏంటి మరి ఇప్పుడు మీరు అన్నట్టు ఎంత ఏ అభిమానుల కోసమైతే ఆయన ఎంత తాపత్రయపడి వచ్చాడో, ఏ అభిమానుల కోసమైతే ఆయన కష్టపడి ఒళ్ళు హోనం చేసుకొని నటించి అంత అలా ఆనందం కోసం ఇది పడ్డాడో,
మీరంటే అభిమానులు ఎక్కడ ఒక ట్వీట్ చేయడం కానీ అఫ్ కోర్స్ ఈయన కూడా ఏం చెయ్యొద్దు అన్నాడు. చెయ్యొద్దు అంటే రెచ్చగొట్టేలా చేయకూడదుగా. ఎప్పుడు కూడా అలాగంటే సపోర్ట్గా చేయొచ్చు. ఎలాగా ఇందులో బన్నీ గారు తప్పేమీ లేదు. కాకపోతే మరలా బయటికి వెళ్ళేటప్పుడు కూడా కార్ రూఫ్ బయటకు వచ్చి అభివాదం చేయడం తప్పు అయి ఉండొచ్చు, కానీ అది ఉద్దేశపూర్వకంగా చేసింది కాదు కదా. ఒకవేళ మా ఆనందం కోసం ఆయన ఇది చేశాడు, దీన్ని ఎందుకు మీరు అనవసరంగా దీన్ని రాద్ధాంతం చేస్తున్నా అని చెప్పి ఫేవర్గా కూడా పోస్టులు పెట్టచ్చుగా. మీరు అన్నట్టు అలా కూడా పెట్టట్లేదు. బట్ ఒక కుటుంబాన్ని కోల్పోయి అన్యాయంగా ఉన్న రేవతి భర్త గారు మాత్రం ఫేవర్గానే ఉన్నారు. ఎందుకంటే భార్య పోయింది, కొడుకు ఆ పరిస్థితిలో ఉన్నాడు, ఏమిటి నా జీవితం ఇలాగైపోయింది, ఒక్క రాత్రి ఒక్క షో జీవితాన్ని మార్చేసింది అని ఎంత డిప్రెషన్లోకి వెళ్ళినప్పుడు, సార్ ఇప్పుడు ఆయన శిక్షిస్తే కనుక, లేకపోతే ఆయన మీద కేసు వేస్తే కనుక, లేకపోతే దానికి కారణమైన వాళ్ళందరూ లోపలికి వేస్తే కనుక నా భార్య మళ్ళీ తిరిగి వస్తుందా అనే ఒక వేదాంత ధోరణిలో మాట్లాడుండొచ్చు. లేదంటే ఇవన్నీ ఎందుకు లేండి సార్, పాపం ఆయన ఏదో వచ్చాడు, ఆయన వల్ల కాకపోయినా ఆయన మీద ఇష్టం కొద్దీ నా భార్యకి నా కొడుక్కి ఆయన ఇష్టం కాబట్టి ఆ సినిమాకి ఆ రాత్రిప్పుడు వచ్చాము, ఇలా జరిగిపోయింది, మా కర్మ ఫలితం, మా రాత ఇంతే, అలా కూడా చెప్పుండొచ్చు. మీరు అన్నట్టు ఆయనకున్నంత సానుభూతి, ఆయనకున్నంత బన్నీ గారి మీద ఉన్న ఒక ఫేవరిజం, ఎంత ఫ్యాన్స్ ఏదైతే కొట్టుమిట్టాడిపోయి ఆయన బాల్కనీలో ఉన్నాడని బెంచీ నుంచి కుర్చీకి బాల్కనీకి ఎగబడే వాళ్ళు ఉన్నారు కదా, మన ముఖ్యమంత్రి గారు చెప్పినట్టుగా కోతుల్లోకి ఎగబడే ఈ ఫ్యాన్స్ వీళ్ళందరూ ఏమయ్యారు? ఒక్కొక్కరు ఆయన వస్తుంటే సెల్ఫీలు ఫోన్లో టక కొడుతున్న ఈ సోకాల్డ్ ఫ్యాన్స్ ఒక్కరు కూడా ఫేవర్గా నిలబడలేదు. ఇప్పుడు ఆయనకి ఇంటికి కొంతమంది రాళ్ళు రువ్వారు, అది తప్పు, చాలా తప్పు. సరే, ఆ రాళ్ళు రువ్వకుండా ఎవరైతే రాళ్ళు రువ్వారో వాళ్ళు కోటరీగా వీళ్ళెందుకు నిలబడలేదు ఫ్యాన్స్? చూసారా, ఎవడి విషయం వచ్చేసరికి వాడి స్వార్థం. అందరూ కూడా మనకెందుకు లేరా? ఇక్కడనే కాదు, మీరు బయటికి వెళ్ళండి, ఫస్ట్ మనకి ఏదైనా సొసైటీలో బ్యాడ్గా జరుగుతుంది, మనం అడ్డుకుందామని వెళ్ళినా ముందు నీ తల్లిలో నీ భార్య నీకు వెనక్కి లాగేస్తుంది. అబ్బా ఎవరికి లేనిది మీకెందుకండి, అనవసరంగా తలదోర్చకండి, గొడవలు ఎందుకు, మళ్ళీ అవి కేసులు ఇష్యూస్. ఆబ్వియస్లీ మీకేమన్నా అయితే నేనేమైపోవాలి. ఎగ్జాక్ట్లీ, కామన్ డైలాగ్. వాళ్ళు బాగానే ఉంటారా, మనకెందుకురా. సో ఇట్లాంటి నేచర్ అంటే ఒక విధంగా సర్దుకుపోవడం వల్ల అది అక్కడికి అది సర్దుమణిగిపోతుందనే ఒక భావన. మరొక వైపు మన కొన్ని చట్టాల్లో కూడా ఇబ్బందుల వల్ల ప్రతిసారి వాళ్ళు పిలుస్తారు, ఇబ్బంది పెడతారు, మన ఉద్యోగం సద్యోగం మానుకొని వెళ్ళాలి, రేపు పొద్దున ఉద్యోగం ఇటు పోలీస్ కేసు అయ్యి వెళ్తున్నామంటే వీడు ఉద్యోగం తీసేస్తాడేమో, ఇట్లాంటి భయాలతో మనం కూడా ఇన్వాల్వ్ అవ్వం. సరే, అయితే ఇక్కడ మనం చూసుకుంటే అల్లు ఫ్యామిలీలో ఇంత జరుగుతున్నా కానీ ఇప్పుడు మెగా ఫ్యామిలీ వాళ్ళు ఎవరు ఎందుకని ఇన్వాల్వ్ అవ్వట్లేదు అంటే, కొంచెం సపోర్ట్గా కానీ వచ్చి ఏదైనా జరుగుతుందంటే, ఇంత జరుగుతుందంటే కొంచెం సపోర్ట్గా రావాలి కదా, ఎందుకని అసలు ఇన్వాల్వ్ అవ్వలేదు ఒక్కళ్ళు కూడా? ఎవరు? ముగ్గురు మామయ్యలు అవ్వలేదు, చిరంజీవి గారు కావచ్చు, మళ్ళీ కళ్యాణ్ గారు. మీరు అడిగేది మళ్ళీ కాంట్రవర్సీ అవుతుంది. ఇప్పుడు ఆయన సినిమా ఆయన చేస్తుంటున్నాడు. ఇప్పుడు గతంలో బన్నీ గారు కూడా పవన్ కళ్యాణ్ గారి మూవీలు ఇట్లా ఏదో జరిగితే పలకరించడం జరిగిందని మొన్న మీడియా ముందు కూడా చెప్పడం జరిగింది. ఎవరు చెప్పారు? అల్లు అర్జున్ గారే చెప్పారు. ఆయన ఏదో ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చారు. కానీ మరి ఇదే బన్నీ గారు, బాబు నువ్వు పవన్ కళ్యాణ్ సపోర్ట్గా ఎందుకు వెళ్ళలేదు, నంద్యాల ఎందుకు వెళ్ళావు అని చిరంజీవి గారు కానీ నాగబాబు గారు అని అడిగారు? లేదు. లేదా అల్లు అరవింద్ గారైనా ప్రెస్ మీట్ పెట్టి అడిగినట్టుగా ఏమైనా వచ్చిందా? ఎవరు ఇక్కడ ఇన్వాల్వ్ అయ్యారనుకోండి, వీళ్ళే ఏదో చేయించారు, మళ్ళీ అటువైపు కూడా వెళ్తుంది ఇది. సో ఆయన ఇది అసలు యాక్చువల్గా ఆయన అలాగ వెళ్ళడం చాలా మందికి నచ్చింది, చాలా మందికి నచ్చలేదు. అది ఓపెన్గా మాట్లాడుకుంటే. ఈవెన్ మొన్న ప్రెస్ మీట్ పెట్టడం కూడా ఆయన నచ్చలేదు చాలా మందికి. అండ్ మోర్ ఓవర్ ఇది రాజకీయ దుమారంగా రేగుతుందేమో అని ఎవరు ఇన్వాల్వ్ అవ్వట్లేదు. ఇప్పుడు సోకాళ్ళు పెద్ద మనుషులందరూ ఈయన పలకరింపుకి వెళ్ళారే కానీ హాస్పిటల్కి వెళ్ళలేదనే కదా ముఖ్యమంత్రి గారు ఎంత మైన్యూట్ పాయింట్ పట్టుకున్నాడు ఆయన. వాస్తవమా కాదా? అది ఒక్కసారి ఆయన యాంగిల్లో ఆలోచిస్తే అవును కదా, వీళ్ళు ఇట్లా ఎందుకు ఇలాగ ఆలోచించారు, ఎవరు వీళ్ళు ఎందుకు వెళ్ళలేకపోయారు, లేదా ముక్తకంఠంగా ఈ పెద్దలు సోకాళ్ళు ఎవరైతే పరామర్శించి వీళ్ళందరూ కూడా ప్రభుత్వం దగ్గరికి వెళ్ళి, అయ్యా ఏదో జరగాల్సింది జరిగిపోయింది, దీనికి మా బన్నీ గారు బాధ్యులు కాదు, ఏం చేయలేం, ఆయన కూడా పాపం పశ్చాత్తాపంతో ఫీల్ అవుతున్నాడు, ఇంటికే డల్ అయిపోయాడు మనిషి, ఇంటికి పరిమితం అయిపోయాడు, కాబట్టి మీరే ఏదో చేయాలని ఒక ఇండస్ట్రీ పెద్దలు ఎవరు మరి తీసుకోలేకపోయారు ఇనిషియేట్? అవును, ఎవరు తీసుకోలేదు. ఎందుకు తీసుకోలేదు? తీసుకోవాలి కదా.
సో ఇక్కడ ఈ పిల్లి మెడలో గంట ఎవడు కడతాడు అన్నట్టుగానంటే ఎవరికి ఎవరు ఇన్వాల్వ్ అవ్వరు. మన గతంలో మరి పవన్ కళ్యాణ్ గారికి అవమానాలు జరిగినప్పుడు ఎవరైనా ఇన్వాల్వ్ అయ్యారా? లేదు, ఆయనకి రాజకీయంగా ఉంది కాబట్టి ఏం మాట్లాడలేదంట. రాజకీయంగా అయినా పర్సనల్గా ఆయన్ని వాళ్ళు మాజీ వైపు రేణుదేశాయ్ గారిని, తల్లిని, అందరినీ అవమానించారుగా. ఇండస్ట్రీని కూడా లింక్ పెట్టి పవన్ కళ్యాణ్ ఆ పలానా అమ్మాయిని వాడుకున్నాడు, ఇలా చేశాడని ఎంతమంది మాట్లాడారు. మరి అప్పుడు ఈ ఇండస్ట్రీ మాట్లాడలేదే? అవును, ఎవరు మాట్లాడలేదు, ఎవరు ట్వీట్ చేయలేదే. ఓకే, ఇప్పుడు ఎందుకు అడుగుతున్నారు ఈ ప్రశ్న? అప్పుడు కూడా అడిగారా? వచ్చింది కాబట్టి అంతే, ఇంకంతే మళ్ళీ టాపిక్. ఓకే 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 సార్, థ్యాంక్ యూ సో మచ్.